యమ్మీ యమ్మీ గార్లిక్ ఎగ్ రైస్కి వెల్లుల్లిపాయలు కొద్దిగా తీసుకోవాలి. అందులోనే సాల్ట్ హాఫ్ స్పూను, జీలకర్ర హాఫ్ స్పూను, కారం హాఫ్ స్పూను, కరివేపాకు గుప్పుడు తీసుకొని బాగా దంచుకోవాలండి. దంచుకొని ఈ విధంగా ముద్ద చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఓ బాండీలో ఆయిల్ తీసుకోవాలి. అందులో హాఫ్ స్పూను ఆవాలు వేసుకొని అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఈ ముద్ద ఉంది కదా, నూరుకున్న ముద్ద ఇందులో వేసి బాగా ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే ఇందులో 2 eggs వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వైట్ రైస్ ఉంటది కదా, ఆరబెట్టుకొని ఉండాలన్నమాట. ఆ రైస్ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. అయిపోయింది, కొత్తిమీర జల్లుకోవటమే. అలాగే ఆమ్లెట్ కూడా వేసుకోవాలండి. ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని అలాగే దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. దానిపైన ఆమ్లెట్ కానీ పెట్టుకున్నట్టయితే తిన్నట్టయితే యమ్మీ యమ్మీ గార్లిక్ ఎగ్ రైస్ రెడీ.